సాక్యబాబు చందుర్తి మండల్ మల్యాల విలేజ్ మది డాక్టర్ బి అంబేద్కర్ యువజన సంఘం పేరు మది నడుపుతుందా గత 20-30 సంవత్సరాల నుంచి మా సంఘం ఇక్కడ క్యాస్ట్ కూడా చెప్పండి. క్యాస్ట్ మాదిగా అది ఎస్సీ మాదిగా కులానికి చెందిన వాళ్ళము. గత 20-30 సంవత్సరాల నుంచి మా యొక్క అంబేద్కర్ సంఘం అనేది కంటిన్యూగా కొనసాగుతున్నది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మా యొక్క దళితులపైన నానా రకాలైన వివక్షతలు కూడా జరుగుతుంది. అక్కడక్కడ విభేదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మమ్మల్ని చూసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా కమిటీ హాల్ విషయంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆర్థిక సహాయం కానీ లేదు ఇప్పటివరకు జరగదు. కాకపోతే అంటే మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాల పైన ఇంకా మేము ఆశ పెట్టుకొని ఉంటున్నాం. ఇంకా ఏదైనా చేస్తారో ఏమో ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇస్తారని కూడా ఇంకా కూడా మేము ఆశిస్తున్నాం. గత ఈ ఎల్లంపల్లి చెరువు ప్రాజెక్టులో భాగంగా దళితుల భూములు కూడా చాలా చెరువుల్లో పోవడం జరిగింది. చాలా భాగంగా వాళ్ళ యొక్క జీవనోపాధి కోల్పోవడం కూడా జరిగింది. అందులో మా కార్యక్రమాలు ఎక్కువగా భూభాగం అందులో ఉన్నది కాబట్టి వాళ్ళకు నష్టం కూడా బాగా జరిగింది. ఇప్పుడు పని చేసుకోవడానికి కూడా ఇలాంటి వాళ్ళకు జీవనోపాధి కోల్పోవడం వల్ల నానా రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆర్థికపరమైన సమస్యలు కూడా ఆహార దానికి తోడై ఉంటుంది. మరియు దీనికి ప్రభుత్వం స్పందించి మా యొక్క మాదిగ సోదరుల పట్ల కనికరించి వారికి జీవనోపాధి పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మరియు ఏ విషయమైనటువంటి మార్గాల ద్వారా కానీ ఇంకేదైనా పాడి పరిశ్రమల పరంగా కానీ ఏదైనా రుణ సౌకర్యకరం కానీ ఇంకేటువంటి సౌకర్యాలు కల్పించి మరి వారి పట్ల వారి ఆదరణ ప్రేమ చూపించినటువంటి మేము ఇప్పటికీ వారికి రుణపడి ఉంటాం. అంటే ఏ ప్రభుత్వం అయినా మా మాదిగ సోదరుల పట్ల సరైనటువంటి విధి విధానాలు చూపించకపోవడం మరి నానా రకాలుగా మేము అనిగారిపోతున్నాం. మా పట్ల వివక్ష అనేది అన్ని ప్రదేశాలలో జరుగుతుంది. అన్ని ప్రభుత్వం తెలుసు, అయినప్పుడు పట్టించుకోవడం లేదు. మరియు మా మల్యాల వీధిలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం పట్ల కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అధికారులు వచ్చి కూడా మీకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని ఇప్పటి వరకు అడగలేదు. మాకు ఇక్కడ నానా రకాలైన సమస్యలు ఉన్నాయి. మరి వారు అడుగుతా మేము చెప్పేవాళ్ళం. అయినప్పటికీ వాళ్ళు చెప్పడం అయినా కానీ మేము ఇప్పటికైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వారు మాకు సహకరిస్తే మేము దేని కానీ మేము సాల్వ్ చేసుకుంటాం. మాకు ప్రభుత్వం పట్ల ఆర్థిక సహాయం కానీ ఏ రకాల సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ అయితే ఏంటంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇప్పటి వరకు ఏ దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చింది. పల్లెలు వచ్చేసి ఎవరికి భూమి ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి దీని మీద కూడా స్పందించి దళితులకు 3 ఎకరాల భూమి అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాం.